ఆదిలాబాద్ జిల్లా రైతుల స్పందనను చూస్తాం. ఇక నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. అక్కడ రైతుల స్పందన తెలియజేయడానికి. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి రుణమాఫీ పట్ల మాత్రం రైతాంగం మాత్రం హర్షాలు వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సెక్రటరీలో రైతుల రుణమాఫీకి సంబంధించేసి అక్కడ ప్రారంభోత్సవం చేశారో, ఇక్కడ రైతులు మాత్రం బాణసంచా కాలుస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించిన పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, వారి ద్వారా తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి రుణమాఫీ గురించి అంటే ఏ విధంగా ఉంది? ప్రభుత్వం మాట ఇచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టింది, ఏ విధంగా చూస్తారు? ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఒకే దఫా చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. మామూలుగా చిన్న రాష్ట్రాలకి ఒక వార్షిక బడ్జెట్ అంత నిధుల్ని ఒకటేసారి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసిందంటే ఈ దినం ఎంతో సుదినము. భారతదేశ చరిత్రలోనే ఇదొక గొప్ప దినంగా లిఖించబడుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వాలు ఏ ఉన్నా కానీ రైతులకి రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలని చెప్పి 6 విడతలు 7 విడతలుగా చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు రైతు డిక్లరేషన్ సభ వరంగల్లో నిర్వహించినప్పుడు రాహుల్ గాంధీ గారు వారు ఒకటే చెప్పారు, తెలంగాణలో గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకటేసారి 2,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి మేమందరం రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మీకు సంబంధించి రుణమాఫీ జరిగిందా? ఎంత రుణమాఫీ జరిగింది? అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంది ఏ విధంగా? గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ ఏదైతే మా రాహుల్ గాంధీ ప్రకటించారో దాన్ని తూచా తప్పకుండా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు ప్రతి రైతుకు వాళ్ళు హర్షించదగ్గ విషయంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉండు. అందుకనే రైతులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకు కూడా 2,10,000 రూపాయల వరకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు కంప్లీట్ గా జరుగుతుంది. రైతులందరూ నియోజకవర్గ వ్యాప్తంగా మా బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మంచి ఉత్సాహంతో రైతులు ఈ మిర్యాలగూడ విచ్చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు, పట్టణ నాయకులకు మరియు మండల పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, వార్డు కౌన్సిలర్లకు, వార్డు ఇన్ఛార్జీలకు మరియు ప్రతి ఒక్కరికి ఈ కాంగ్రెస్ విజయవంతం, ఈ యొక్క రుణమాఫీ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకు, యువ నాయకులకు, మహిళలకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క రుణమాఫీకి సహకరించిన మా ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మా ప్రియాంక గాంధీ, మా రాహుల్ గాంధీ గారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు మాట ఇస్తే వాళ్ళు ప్రాణమైనా తీసుకుంటారే తప్ప మాట తప్పని వంశం కాదు. వాళ్ళు ఏదైనా చెప్పినంటే అది తూచా తప్పకుండా చేసి చూపిస్తారు. అలాగే ఆల్రెడీ సిలిండర్ పథకం నడుస్తుంది, ఉచిత బస్ ప్రయాణం నడుస్తుంది, ఉచిత కరెంటు నడుస్తుంది. మీరు చెప్పండి, మీకు సంబంధించేసి గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జరగక చాలా ఇబ్బందులు పడ్డట్టు కూడా మీకు చెప్తున్నారు. ప్రజెంట్ గా రుణమాఫీ జరిగింది, ఏ విధంగా చూడవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తన తొలి సంతకం ఉచిత విద్యుత్ అని రైతులకి తొలి సంతకం పెట్టి రైతులకి ఉచిత విద్యుత్ అందించిండో, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేయనటువంటి రుణమాఫీని ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం జరిగినది. కావున కాంగ్రెస్ పార్టీయే రైతు ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు నిరూపించడం జరిగినది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చెప్తున్నటువంటి విషయాలు. ప్రభుత్వం ఇచ్చిన మాటలను వెంటనే నిలబెట్టుకుంది. దీనివల్ల మా యొక్క జీవితాలు బాగుపడతాయి, మేము వ్యవసాయం ఏ విధంగా చేయాలి అన్న మీమాంసలో ఉన్నప్పుడు ఈ విధంగా రుణమాఫీ చేసేసి మళ్ళీ తిరిగి బ్యాంకుల ద్వారా రుణం పొందే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల ఇవి పెట్టుబడులు పెట్టుకోవడానికి, అదేవిధంగా మేము వ్యవసాయ రంగంలో రాణించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా రైతాంగం ఆశ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ.